Hello everyone, welcome back to my channel. Today I am sharing my latest Meesho jewelry collection haul. So please stay tuned and let's start our video now. This is my first jewelry. ఇది నా ఫస్ట్ చోకా సెట్ మీషోలో తీసుకున్నా. ఇది నాకు కాస్ట్ 200లో వచ్చేసింది విత్ 2 ఇయర్ రింగ్స్. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పికాక్స్ వస్తాయి, మధ్యలో రౌండ్ కలర్లో వచ్చి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వస్తాయి. అవి ఎనామిల్ పెయింట్ కాదు, స్టోన్స్. ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇట్లా కొండలు అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. కొండలు అయితే ఊసిపోలేదు. నేను చాలాసార్లు వాడిన. ఇది చైన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది గోల్డ్ ప్లేటెడ్. క్వాలిటీ మాత్రము 10/10 ఇవ్వచ్చు. దీనికి కిందికేమో జుమ్కా లాగా వచ్చిందనమాట. అది రెడ్ స్టోన్స్తో ఫినిషింగ్ వచ్చింది. అక్కడ పర్ల్స్ వచ్చినాయి కదా, పికాక్స్ కింద పర్ల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి కదా, సేమ్ ఆ జుమ్కాకి కూడా అలానే పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే లుక్. బ్యాక్ సైడ్లోనైతే ఫినిషింగ్ చాలా బాగుంది. ఎక్కడ ఒకటి ఇట్లా కుచ్చుకునేలాగా కూడా లేకుండా, ఇరిటేటింగ్ లేకుండా చాలా బాగుంది. ఇది చోకర్ కదా, మన నెక్కి కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. సో ఇది చాలా మంచిగా కంఫర్ట్గా ఉందన్నమాట. మనము వేర్ చేసుకున్న ఎలాంటి ఇరిటేషన్ లేకుండా చాలా బాగుంది. ఇవి దానికి వచ్చిన జుమ్కాస్. పికాక్కి ఒక చిన్న స్టోన్, రెడ్ కలర్ స్టోన్ వచ్చి జుమ్కా వచ్చేస్తుంది. బుట్టాలు గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చేసి వెనకాలనేమో ఇట్లా కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చిర్రు. కిందనేమో వైట్ పూసలు హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి పర్ల్స్వి. సేమ్ సెకండ్ జుమ్కా కూడా అంతే. పికాక్ వచ్చేసి రెడ్ స్టోన్ వచ్చేస్తుంది. జుమ్కాస్ హ్యాంగింగ్స్ మాత్రం బాగుండే, వైట్ కలర్ పర్ల్స్వి. అవి ఈ చోకార్కి అయితే చాలా బాగా సెట్ అయినది. ఇది 10/10 ఖచ్చితంగా ఇస్తాను నేను. ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ. ఖచ్చితంగా మీరు తీసుకోవాలంటే 1 సెకండ్ కూడా ఆలోచించొద్దు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి, చాలా మంచిది. ఇది నా నెక్స్ట్ జ్యువెలరీ. ఇది మంగళసూత్ర నల్లపూసల దండ. ఇది వాటర్ డ్రాప్ లాగా వచ్చి అవి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి అండ్ పర్ల్స్తో వచ్చినాయి. పర్ల్స్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి. వైట్ అవి చిన్న చిన్నవేమో రెడ్ గ్రీన్వి, దానికి స్టోన్స్ అతకబెట్టి ఉన్నట్టున్నాయి. అది ఇంతవరకు అయితే ఒక్కటి కూడా ఊసిపోలేదు. బ్లాక్ బీడ్స్ ఏమో షైనింగ్ వచ్చినాయి అన్నమాట. మంచి 3 లేయర్స్లో వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టోన్స్వి కొంచెం కూడా కలర్ పోకుండా చాలా బాగుండే. బ్లాక్ బీడ్స్ 3 లేయర్స్ వచ్చినాయి. చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మంచి గోల్డ్ ప్లేటెడ్ అమ్మవారి బొమ్మ వస్తుంది అనమాట. మంచిగా ఉంది. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. అంటే ఇవి దానికి సెట్ కాదు, ఇవి సపరేట్ ఇయర్ రింగ్స్. నేను సపరేట్గా తీసుకున్నా. మంగళసూత్రం ఏమో నాకు 300లో వచ్చేసింది. ఈ ఇయర్ రింగ్స్ ఏమో 150 పడ్డది నాకు. మంచి గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా సేమ్ వాటర్ డ్రాప్ లాగా గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి పర్ల్స్తోనే ఫినిషింగ్ వచ్చింది. గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి. అమ్మవారి బొమ్మ వచ్చింది. మంచి గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్తో వచ్చింది. చాలా బాగున్నాయి జుమ్కాస్. కొద్దిగా హెవీగా ఉంటుంది. సింపుల్గా వేర్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇది పెట్టుకుంటే మాత్రం కొద్దిగా హెవీగా అనిపిస్తుంది, కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. లుక్ వైజ్లో చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్. ఎలాంటి వెడ్డింగ్స్కైనా వేర్ చేసుకుంటట్టు చాలా బాగుంది. చూడండి, మీరు ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయకండి, మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతాయి. ఖచ్చితంగా తీసుకోండి. ఇవి నేను మొన్న 2 months బ్యాక్ తీసుకున్న బ్లాక్ బీడ్స్, సింపుల్ బ్లాక్ బీడ్స్. ఇవి నేను రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుండే. కాంబోలో తీసుకున్నా. 2 వచ్చినాయి నాకు. జస్ట్ నార్మల్గా చైన్ వచ్చేసి ఒక చిన్న బ్లాక్ బీడ్స్ వచ్చేసినాయి. అవి కూడా షైనింగ్ ఏం బ్లాక్ బీడ్స్ కాదు, జస్ట్ నార్మల్ బ్లాక్ బీడ్స్ డైలీ వేర్కి వేసుకునేకి. ఇది ఇంకొక బ్లాక్ బీడ్. ఇది కూడా కాంబోలో సేమ్. ఇది ఒకటే దగ్గర తీసుకున్నా. 100 రూపీస్లో వచ్చేసినాయి నాకు. అది స్టోన్ లాగా వచ్చింది, లాకెట్ చిన్నగా, కానీ అంత స్టోన్ అంత మెరిసేటట్టు ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. చిన్నగా టెంపుల్స్కి వేసుకునేటట్టు ఉంది. మంచి ట్రెడిషనల్ లుక్కే ఉంది. ఇది కూడా ఎక్కడికైనా వేసుకోలేటట్టు, డైలీ వేర్ చేసుకుంటట్టు కూడా చాలా బాగుంది. 100లో వచ్చేసింది. నెక్స్ట్ ఇది హారము. ఇది మాత్రం మంచి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ హారం లాగా లుక్ ఉంటుంది. మంచి ఎలిగెంట్ లుక్. టెంపుల్ జ్యువెలరీ చూడండి ఎంత బాగుంటుంది. ఎలిగెంట్గా మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. మొత్తము గోల్డిష్ ఇట్లా గోల్డ్ లాగా అనిపించకుండా కొంచెం మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. మంచి అమ్మవారి బొమ్మ, పికాక్స్, ఎంత మంచి ఫినిషింగ్ అంటే మంచి ఫ్లవర్ అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి
కొండలు ఉంటాయి అన్నమాట. మన లాకెట్ పైన చైన్ మొత్తం కొండులతో అటాచ్ అయి ఉంటుంది. కానీ ఇంతవరకు అయితే ఏది ఊసిపోలేదు, చాలా బాగుంటుంది. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, దానికి వచ్చిన ఇయర్ రింగ్స్. ఇది చైన్కి టై చేసే థ్రెడ్ అనమాట. ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి పూసలు వచ్చినాయి, దానికి వెనకాల మనకి టై చేసుకున్నాక హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి. ఇవి దానికి వచ్చిన థ్రెడ్ టై చేసుకోనికి మంచి క్వాలిటీ అండి, సూపర్ క్వాలిటీ. ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఎంత బాగుందంటే మంచి ట్రెడిషనల్ లుక్. మనం ఎలాంటి ఫెస్టివల్స్కి అయినా, వెడ్డింగ్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా ప్రతి దానికి వేసుకునేటట్టు మీరు వేసుకునే శారీస్కి హైలైట్ అయిపోతుంది జ్యువెలరీ. చాలా బాగుంది, మంచి లుక్, మంచి పర్ల్స్తోని మంచి వచ్చింది. చూడండి, ఇది షార్ట్ హారం, ఇది లాంగ్ హారం. ఇప్పుడు నేను చూపించేది సేమ్ హారం, సేమ్ ఒక్కలానే ఉంటాయి. జస్ట్ అది షార్ట్ ఉంటుంది, ఇది లాంగ్ ఉంటుంది అంతే. ఇది మాత్రం కొద్దిగా థ్రెడ్ దగ్గర అక్కడక్కడ వెళ్ళిపోయింది, కానీ మేనేజ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చితే మాత్రం ఎలా అయినా మేనేజ్ చేసుకొని వేసుకోవచ్చు. గమ్ము పెట్టేసుకొని జస్ట్ అతక పెట్టేసుకుంటే అయిపోతుంది. అంత పెద్దమేం ప్రాబ్లం ఏం కాదు. కానీ ఎంత బాగుందంటే మంచి లుక్ ఇచ్చేస్తుందండి. మీరు ఎలాంటి శారీస్ వేసుకున్నా, మంచి పట్టు శారీస్ మీదకైతే మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు ఎట్లయినా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా నచ్చితే మాత్రం తీసుకోండి. వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి, అమ్మవారి బొమ్మ వచ్చి స్టోన్స్ వచ్చేస్తాయి. మంచి మ్యాట్ ఫినిషింగ్, మంచి ఫినిషింగ్ ఉందండి. మంచి ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. హారం హెవీగా ఉన్నందుకు ఇయర్ రింగ్స్ జస్ట్ నార్మల్గా సింపుల్గా వచ్చినాయి, కానీ మంచి లుక్ ఉంటుంది. చాలా బాగుందండి జ్యువెలరీ కలెక్షన్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్రతి జ్యువెలరీ కూడా వర్తిట్టే, ఖచ్చితంగా మనీకి వర్తిట్టే అండి. చూడండి, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒకటి తీసుకోండి. మీకు నచ్చే ఉంటుంది, నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్. ఇలాంటి మీషో వీడియోస్ చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. బాయ్ అండి.